ఈరోజు చేయబోయే రెసిపీ టమాటా పచ్చిమిర్చి చట్నీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: టమాటా, గార్లిక్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొత్తిమీర అండ్ సాల్ట్. రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేయట్లేదు. 4 టమాటాస్, కొన్ని పచ్చిమిర్చి అండి. ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అంటే బాగా మాడనివ్వద్దండి. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వేయించుకోవాలండి పచ్చిమిర్చిని ఆయిల్లో. టర్న్ చేసుకుంటే ఇవి కూడా చేంజ్ అవుతుంది. పచ్చిమిర్చి వేయించుకున్న కడాయి ఉంది కండి, అందులోనే నేను కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ టమాటా వేసాను. టమాటా వేసి మగ్గించాను. ఒక 2-3 మినిట్స్ వరకు ఇట్లా మగ్గించి, మనం వెల్లుల్లిని కొన్ని నేను పొట్టు తీసేసానండి, కొన్ని పొట్టుతోనే వేసాను. అలా వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. కావాలంటే మీరు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఈ వెల్లుల్లి అనేది కూడా అప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఏంటంటే టమాటాలోనే వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉడకాలండి. టమాటా అనేది ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పల్లీలు వేసుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. మన టమాటా వేయించేటప్పుడు కాకుండా పచ్చిమిర్చి వేయించే టైంలోనే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరైతే నువ్వులు కూడా యాడ్ చేస్తారు. టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నువ్వులతోటి. నేను నా దగ్గర లేవండి నువ్వులు, సో నేను వెల్లుల్లి ఓన్లీ టమాటా ఆయిల్లో వేయిస్తున్నాను. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేయించి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు అలానే ఆయిల్లో కలుపుతుండండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. క్లిప్ అనేది యాడ్ అవ్వలేదు. కొత్తిమీర కూడా వేసి ఆయిల్లో వేయించితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటాను మిక్సీ చేసుకోవాలండి. ఇది రోట్లో దంచుకున్నప్పుడు టేస్ట్ భలే ఉంటుంది. నేను మిక్సీ వేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేస్తున్నానండి, ఎందుకంటే టమాటా అనేది తొందరగా గ్రైండ్ అవుతుంది కదా, నేను అందుకే ఫస్ట్ మిర్చి వేస్తున్నాను. తర్వాత 2-3 మళ్ళీ వెల్లుల్లి అండి, మిక్సీ పట్టేటప్పుడు టేస్ట్ కోసం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తే మనం చట్నీ పట్టిన తర్వాత కలిపితే అది ఎలా ఉంటుంది. మిక్సీ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే సాల్ట్ కూడా మిక్స్ అయిపోద్ది చట్నీలో. నెక్స్ట్ మిర్చి పైన టమాటా, మనం ఉడికించుకున్న టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే.
ఇప్పుడు మనం దీన్ని క్యాప్ పెట్టి మిక్సీ పట్టుకోవడమేనండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ వేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు మీకు నేను ఒకసారి ఫోటో పెడుతున్నా చూడండి. చూడండి గ్రైండ్ అయిపోయింది చట్నీ అనేది. ఒక బౌల్లో తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి చట్నీ అనేది. చాలా ఈజీ ప్రాసెస్. 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. 5 to 10 మినిట్స్లో. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంటు. మై ఛానల్